బ్యాక్ ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతులను సానుభూతితో చూస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి అన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన మొత్తం బకాయిలు సుమారు 1000 కోట్లు కాగా మొదటి విడతగా 672 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బకాయిలను 24 గంటల వ్యవధిలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు భారీ ఊరట కలిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంగా ప్రకటించారు. గతంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పేమెంట్ లేట్ అవడంతో అనేక మండలాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి నిధులు విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 32,000 మంది రైతులకు లబ్ధి చేకూరబోతుంది. రైతుల జీవనోపాధికి మద్దతుగా ప్రభుత్వం పనిచేస్తుంది. వారి న్యాయమైన బకాయిలు జమ కావడం వల్ల రైతులు మళ్లీ ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నం అవుతారని మంత్రి మనోహర్ చెప్పారు. ఇప్పటికే పౌర సరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం నిల్వల కింద ఉన్నప్పటికీ ఆ ధాన్యానికి సరిపడా ధరలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు తమ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. దీనిలో భాగంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ ని 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లుగా బ్యాంకు ప్రకటించింది. ఈ తగ్గించిన ఎంసీఎల్ఆర్ జూలై 7న అనగా మొన్నటి నుంచి అమల్లోకి వచ్చాయని హెచ్డిఎఫ్సి బ్యాంకు తెలియజేసింది. బ్యాంకు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో హెచ్డిఎఫ్సి బ్యాంకులో లోన్స్ తీసుకున్న ఖాతాదారుల ఈఎంఐలు తగ్గబోతున్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ సమావేశమై వరుసగా మూడవసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో అది 6% నుంచి 5.5% తగ్గింది. గతంలో కూడా 2 సార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటుని ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ తగ్గించడం జరిగింది. ఇక ఆర్బీఐ నిర్ణయంతో దేశంలోని అన్ని బ్యాంకులు కూడా తమ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్స్ ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. వినియోగదారులకి లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు అనుమతించే కనీస రుణ రేటునే ఎంసీఎల్ఆర్ అని అంటారు. ఇక ఈ కనీస రుణ రేటుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిర్ణయిస్తుంది. లోన్స్ తీసుకోవాలి అనుకునే భావించే రుణగ్రహీతల వారు ఎంచుకునే లోన్ కాలపరిమితి ఆధారంగా ఎంసీఎల్ఆర్ ని బ్యాంకులు లెక్కిస్తాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిని మిస్ అవుతున్న అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. మరో నెల రోజుల్లోపే ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్స్ మైదానంలోకి అడుగు పెట్టబోతున్నారు. అతి త్వరలో వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. మొన్నటి వరకు బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగే వన్డే టెస్ట్ సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వచ్చే నెలలో జరగాల్సిన సిరీస్ వాయిదా పడింది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులకు నిరాశకు లోనయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇద్దరు ప్లేయర్లు మరో నెల రోజుల్లోపే గ్రాండ్ గా గ్రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నారట. ఇక టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య వచ్చే నెలలో కొత్త సిరీస్ నిర్వహించేందుకు 2 బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ 2 జట్ల మధ్య 3 టీ20లు అలాగే 3 వన్డే మ్యాచ్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అది కూడా శ్రీలంకలో జరిగే ఛాన్సులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ ఇదే సిరీస్ నిజమైతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా మైదానంలోకి రీ ఎంట్రీ ఇస్తారు. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు టెస్టులతో పాటు టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చారు. కేవలం వన్డే మ్యాచ్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.